అశురెడ్డి కేసులో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా, డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసినా, కేసు పెట్టినా తాను ఆత్మహత్య చేసుకుంటానని ధర్మేంద్రను అశురెడ్డి బెదిరించింది. గతంలో 2 సార్లు ఇలా ప్రయత్నించింది. అశురెడ్డి కోసం భారత్లో, బ్రిటన్లో లోన్లు తీసుకున్నట్లు పోలీసులకు ధర్మేంద్ర తెలిపాడు. అశురెడ్డి కేసులో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా, డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసినా, కేసు పెట్టినా తాను ఆత్మహత్య చేసుకుంటానని ధర్మేంద్రను అశురెడ్డి బెదిరించింది. గతంలో 2 సార్లు ఇలా ప్రయత్నించింది. అశురెడ్డి కోసం భారత్లో, బ్రిటన్లో లోన్లు తీసుకున్నట్లు పోలీసులకు ధర్మేంద్ర తెలిపాడు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అశురెడ్డి కేసులో మరొక ట్విస్ట్ వెలుగు చూసింది. అయితే ఇప్పటికే ఈ కేసులో బాధితుడిగా ఉన్నటువంటి ధర్మేంద్ర కూడా లండన్ లో ఉంటూ తను అంటే ఫోన్ కాల్లో కూడా తను కొంత సమాచారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. తనపై కేసు పెడితే సూసైడ్ చేసుకుంటానంటూ గతంలో ధర్మేంద్రను అశురెడ్డి బెదిరింపులకు దిగినట్లు కూడా తను స్పష్టంగా చెప్తున్నాడు. మరోవైపు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా, డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినా తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ప్రధానంగా అతను డిమాండ్ చేశాడనేటువంటి, ఆమె ఇబ్బంది పెట్టిందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గతంలోనే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు అశురెడ్డి తెలిపింది. దీనికి భయపడి ఇన్ని రోజులుగా తను మీడియాకు కానీ లేకుంటే పోలీసులకు కానీ ఫిర్యాదు చేయలేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం బాధితుడు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం ఇండియాలోను అటు యూకేలోను లోన్ తీసుకున్నటువంటి బాధితుడు ఆ లోన్ తీసుకున్న అమౌంట్ నే అశురెడ్డి కోసం ఖర్చు పెట్టానంటూ కూడా ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అవి తీర్చలేక డబ్బులు తిరిగి ఎన్నిక అడిగినటువంటి సమయంలో తనను పెళ్లి చేసుకోనని, మరోవైపు తన అంటే ఈ అంశానికి సంబంధించి ఎక్కడైనా పోలీసులకి ఫిర్యాదు చేసినా తను ఆత్మహత్య చేసుకొని పేరు రాస్తానంటూ కూడా బెదిరింపులకు దిగేదంటూ కూడా ప్రధానంగా బాధితుడు ఇప్పటికే పోలీసులు కూడా తను ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కావచ్చు, మరోవైపు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది ధర్మేంద్ర కుటుంబం. వారం రోజుల క్రితం పోలీసులు అయితే మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే అశురెడ్డికి పంపినటువంటి నగదు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించినటువంటి వివరాలు సైతం సిసిఎస్ పోలీసులు చేతికి అందాయి కాబట్టి పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నవీన్.